Welcome to Great Online Training. This is Naidu. I'm a SAS trainer and programmer. Friends, in the last video lo manam SAS tutorial గురించి మాట్లాడుకున్నాం. SAS tutorial in Telugu నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది అండ్ చాలా మంది కామెంట్స్ పెట్టారు ఏంటంటే SAS క్లినికల్ వీడియో కూడా చేయండి అని. అందుకని స్పెషల్లీ ఎవరైతే SAS క్లినికల్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఎండ్ టు ఎండ్ చాలా వరకు యూజ్ అవుతుంది. నేను సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తాను. ఇందులో ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అసలు SAS క్లినికల్ అంటే ఏంటి, ఏమేమి నేర్చుకోవాలి క్లినికల్లో. మీరు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ లైక్ మైక్రోబయాలజీ నుంచా, బైఫార్మసీ నుంచా, ఎంఫార్మసీ నుంచా, ఏ బ్యాక్గ్రౌండ్ వచ్చిన వాళ్ళకి ఇది సూటబుల్ అవుతుంది. ఇవన్నీ నేర్చుకుందాం ఈ వీడియోలో. అయితే ఫస్ట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి అండ్ యాజ్ యూజువల్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. మీకు ఈ పర్టికులర్ వీడియో నచ్చి అండ్ లైవ్ ట్రైనింగ్ నాతో తీసుకోవాలి అనుకుంటే ఈ పర్టికులర్ డీటెయిల్స్కి కాల్ చేయండి. ఇవి మా ఇండియా వాట్సాప్ నెంబరు అండ్ యాజ్ వెల్ యాజ్ యూఎస్ నెంబరు. సో మీరు ఎప్పుడైతే కాల్ చేస్తారో మా టీం మీకు హెల్ప్ చేస్తారు అండ్ మీరు ఒక ఫ్రీ డెమోన్స్ట్రేషన్కి అటెండ్ అవ్వచ్చండి. అటెండ్ అయ్యి చూడండి ట్రైనింగ్ ఎలా వర్కౌట్ అవుతుందో. ఇఫ్ ఎవ్రీథింగ్ మీకు వర్కౌట్ అయితేనే జాయిన్ అవుతారు, వర్కౌట్ కాకపోతే దెన్ యూ కెన్ టేక్ యువర్ డెసిషన్ అండి. సో ఫ్రీ డెమోకి అయితే అటెండ్ అవ్వండి. ఇదే కాదు లాట్ ఆఫ్ డీటెయిల్స్ అందులో మీకు క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. కంప్లీట్గా ఫ్రీనే. మీకు డెమో నచ్చిన తర్వాత మాత్రమే మీరు రెగ్యులర్ ట్రైనింగ్కి జాయిన్ అవ్వచ్చు. సో మనం ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి జంప్ అవుదాం. సో ఇక్కడ మనం టైటిల్ చూసుకున్నట్లయితే క్లినికల్ SAS ట్రైనింగ్ ఇన్ తెలుగు. అండ్ వాట్ ఈజ్ SAS? SAS అనేది ఏంటి? సో SAS అనేది ఒక పవర్ఫుల్ రిపోర్టింగ్ టూల్ అండి. అంటే మీకు తెలిసిన నాలెడ్జ్లో మాట్లాడుకోవాలి అనుకుంటే మీకు ఎక్సెల్ తెలుసు, MS ఆఫీస్ ఎక్సెల్తో ఏదైతే వర్క్ మనం చేయగలుగుతామో ద సేమ్ వర్క్ SASతో కూడా చేయగలుగుతాము. అయితే రెండిట్లకి డిఫరెన్స్ ఏంటంటే ఎక్సెల్లో మనం ప్రోగ్రామ్స్ రాయాల్సిన అవసరం లేదు. SASలో కంప్లీట్గా ప్రోగ్రామ్ బేస్ మీద రాయాలి. ఎటువంటి అవుట్పుట్ జనరేట్ చేయాలన్నా కంపల్సరీగా ప్రోగ్రామే రాయాలి. అయితే ఫస్ట్ ఈ అవుట్పుట్స్ ఏంటి, ఈ రిపోర్ట్స్ ఏంటి జనరేట్ చేస్తాం, వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ నేనేం చేస్తానంటే లెట్ మీ జస్ట్ టాక్ అబౌట్ ద డెఫినేషన్. SAS అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్. మనం ఏదైనా మాట్లాడుకోవచ్చు. SAS మీన్స్ స్టాటిస్టికల్ అనాలిసిస్ సిస్టమ్ ఆర్ సాఫ్ట్వేర్. ఇట్స్ డెవలప్డ్ ఇన్ 1970s నార్త్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ. అంటే ఎప్పుడు డెవలప్ అయింది? 1970sలో. ఆల్మోస్ట్ 50+ ఇయర్స్ అయింది ఇప్పటికి SAS. మీరు ఇంకా SAS నేర్చుకుంటున్నారు ఈ రోజుకి అంటే SASకు ఉండే డిమాండ్ని బట్టే మార్కెట్లో. సో SAS అనేది చాలా డిమాండెడ్ ప్రోడక్ట్ మార్కెట్లో. సో డెఫినెట్గా నేర్చుకోవడం వల్ల మంచి కెరియర్ అయితే ఉంటుంది, అందులో డౌట్ ఏం లేదు. 1970sలో దాన్ని తయారు చేశారు ఈ SAS సాఫ్ట్వేర్ని. అయితే ఇప్పుడు 1970sలోనే ఎందుకు తయారు చేశారు అంటే కొంతమంది సైంటిస్టు వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అగ్రికల్చర్ మీద చేశారు. దానివల్ల కొంత డేటా జనరేట్ అయ్యింది అగ్రికల్చర్ ఫీల్డ్స్ ఎక్స్పెరిమెంట్ వల్ల. ఆ ఎక్స్పెరిమెంట్స్ని అనాలిసిస్ చేయడం కోసం ఒక చిన్న స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు అప్పుడు 1970sలో. అదే ఇప్పుడు ఎంత అంటే ద మోస్ట్ యూజ్డ్ స్టాటిస్టికల్ సాఫ్ట్వేర్ ఇన్ ద మార్కెట్. అంటే క్లినికల్ అవనియండి, బ్యాంకింగ్ అవనియండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్ కంపెనీస్, హెల్త్ కేర్ ఇండస్ట్రీ, చాలా ప్లేస్లో SAS అనేది టూల్ని వాడుతున్నారు మార్కెట్లో యాజ్ అ పవర్ఫుల్ రిపోర్టింగ్ టూల్. జిమ్ గుడ్ నైట్. సో ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి SAS సాఫ్ట్వేర్ వాట్ ఐ కెన్ సే దట్ ఫౌండర్ అండ్ యాజ్ వెల్ యాజ్ CEO. అండ్ వేర్ కమింగ్ టు హియర్ ఇట్ ఈస్ అ పవర్ఫుల్ రిపోర్టింగ్ టూల్. అంటే మార్కెట్లో ఏదైనా ఒక రిపోర్ట్స్ని స్టాటిస్టికల్ అనాలిసిస్ చేయాలి అంటే SAS ఈజ్ ద బెస్ట్ సాఫ్ట్వేర్ వెన్ కంపేరింగ్ విత్ ఎనీ అదర్ టూల్స్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద మార్కెట్, మెయిన్లీ ఫర్ స్టాటిస్టికల్ అనాలిసిస్ పరంగా చూసుకుంటే. ఓకే, సో అంతేనండి. ఈ స్లైడ్లో అయితే ఏం చెప్పలేదు, నేను ఎక్కువగా SAS అనే డెఫినేషన్ మాత్రమే చెప్పాను. ఓల్డెన్ డెఫినేషన్ ఏంటంటే SAS అంటే స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ ఆర్ సిస్టమ్ అని కూడా అనొచ్చు. 1970sలో దీన్ని డెవలప్ చేశారు అండ్ మెయిన్లీ అగ్రికల్చర్ ఫీల్డ్ ఎక్స్పెరిమెంట్స్ కోసం దీన్ని డెవలప్ చేశారు. అంతే మీకు తెలియాల్సింది. నెక్స్ట్ స్లైడ్లో అయితే ఓకే ఇది ఒక స్టాటిస్టికల్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ కదా, అయితే దీనికి క్లినికల్కి ఏంటి సంబంధం? సో వాట్ ఈజ్ క్లినికల్ SAS? SAS అనేది ఒక టూల్ అని చెప్పాను. మరి క్లినికల్ SAS అంటే? క్లినికల్ SAS అంటే ఏంటంటే ఇది
ఇదే SaaS సాఫ్ట్వేర్ని క్లినికల్ ఇండస్ట్రీస్లో వాడుతున్నారు. క్లినికల్ అంటే మెయిన్లీ క్లినికల్ ట్రయల్ అనాలిసిస్ కోసం వాడుతున్నారు ఇదే SaaS సాఫ్ట్వేర్ని. అందుకే దీన్ని క్లినికల్ SaaS అంటాం. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ SaaSకి క్లినికల్ SaaSకి ఏంటి డిఫరెన్స్ అని అడిగితే పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. మీరు ఏదైతే ఆప్షన్స్, స్టేట్మెంట్స్ SaaS ప్రోగ్రామింగ్లో నేర్చుకుంటారో మీరు అవే ఆప్షన్స్ని మీరు క్లినికల్లో అయినా వాడచ్చు, లేదా ఫైనాన్షియల్లో అయినా వాడచ్చు. ఓకే. సో క్లినికల్కి వచ్చేసరికి బేస్ అండ్ అడ్వాన్స్ అనేది, అంటే క్లినికల్ అవనియండి, ఫైనాన్షియల్ అవనియండి, బేస్ అండ్ అడ్వాన్స్ అనేది రెండిట్లకి కామనే. కాకపోతే క్లినికల్ కొంచెం ఎక్స్ట్రా ఏం నేర్చుకోవాలంటే Cdisc, SDTM, ADaMs అనేవి కొత్త టెర్మినాలజీ అండ్ కొత్త టెక్నాలజీ ఉంటుంది. అది కంపల్సరీగా వస్తేనే మీకు మార్కెట్లో జాబ్ వస్తుంది SaaS ప్రోగ్రామర్గా, క్లినికల్ SaaS ప్రోగ్రామర్గా. లేదంటే మీకు అది రాదు. సో ఆ జాబ్స్ అనేవి డెఫినెట్గా మీకు రావు. ఓన్లీ బేస్ అండ్ అడ్వాన్స్తో అయితే వస్తాయి. కొన్ని ఫైనాన్షియల్ రిలేటెడ్ జాబ్స్ అయితే మార్కెట్లో వస్తాయి ఓన్లీ బేస్ అండ్ అడ్వాన్స్తో. బట్ క్లినికల్ రిలేటెడ్ జాబ్స్ కావాలి అంటే కంపల్సరీగా మీకు SDTM, ADaM, TLFs అనేది అవసరము. అదేంటివి, అవి ఎలా యూజ్ అవుతాయి అనేది మనం వన్ బై వన్ చూద్దాం. సో నెక్స్ట్ స్లైడ్లో ఏం చెప్తున్నానంటే, వాట్ ఈజ్ అ క్లినికల్ SaaS ప్రోగ్రామర్ డూ? అంటే ఒక క్లినికల్ SaaS ప్రోగ్రామర్ ఏం చేస్తాడు? ఓకే, ఈరోజు అంతంత శాలరీలు, అంతంత ప్యాకేజీలు ఇచ్చి వాళ్ళని తీసుకుంటున్నారు. అసలు క్లినికల్ SaaS ప్రోగ్రామర్ ఏం చేస్తాడు అంటే చాలా సింపుల్ అండి. ఇది చెప్పిన తర్వాత మీకు ఒక కంప్లీట్ ఐడియా అయితే మాత్రం వచ్చేస్తుంది. సో కేర్ఫుల్గా వినండి. ఇక్కడైతే మీరు చూసుకున్నట్టుగైతే ఏదైనా ఒక క్లినికల్ ట్రయల్స్, జనరల్గా క్లినికల్ ట్రయల్స్ రెండు రకాలు: ప్రీ క్లినికల్ ట్రయల్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్లినికల్ ట్రయల్స్. ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏం చేస్తాము, కంపల్సరీగా ఆ క్లినికల్ ట్రయల్స్ అనేవి ర్యాట్స్ మీద కానీ లేదా ఇంకేదైనా పెట్స్ మీద చేస్తాం, జనరల్గా పిగ్స్ మీద, వీటి మీద. సో దాన్ని ప్రీ క్లినికల్ ట్రయల్స్ అంటాము. ఒకసారి ప్రీ క్లినికల్ ట్రయల్స్ చేసిన తర్వాత అప్రూవల్, అంటే క్లినికల్ ట్రయల్ చేసుకోవడం కోసం అప్రూవల్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మనం హ్యూమన్ బీయింగ్స్ మీద చేయొచ్చు. హ్యూమన్ బీయింగ్స్ మీద జరిగే ఏ పర్టికులర్ ట్రయల్ అయినా మనం క్లినికల్ ట్రయల్ అంటాం. ప్రీ క్లినికల్ అనే ఓన్లీ యానిమల్స్ మీద చేస్తాము, క్లినికల్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ మీద చేస్తాము. అయితే హ్యూమన్ బీయింగ్స్ మీద చేయడానికి ఎలా పడితే అలా చేయడానికి లేదు. అందుకోసము ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్నే మనం ప్రోటోకాల్ అంటాం. ప్రోటోకాల్ అంటే ఇప్పుడు జనరల్గా PM ప్రోటోకాల్, CM ప్రోటోకాల్ అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ అందులో ఉంటాయి. వాటి ప్రకారమే వాళ్ళు ఏ మీటింగ్లు అవని దేన్నైనా షెడ్యూల్ చేసుకొని వాళ్ళు వెళ్తారు. అలానే క్లినికల్ ట్రయల్లో కూడా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ అనేది ఒక డాక్యుమెంట్ అనమాట. ఇది లైక్ PDF డాక్యుమెంటే. అందులో అన్నీ ఉంటాయి. ఏముంటాయి అంటే ఈ పర్టికులర్ క్లినికల్ ట్రయల్కి ఎంతమంది అవసరమో, ఎంతమందిని రిక్రూట్ చేయాలి, అయితే యాజ్ వెల్ యాజ్ ఏ హాస్పిటల్స్లో చేయాలి. ఆ ఏ హాస్పిటల్స్ అనేది అప్పుడే డిసైడ్ అవ్వదు. ఫస్ట్ ఏ కంట్రీస్లో చేయాలనేది డిసైడ్ అవుతుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ డ్రగ్ ఏదైతే ఐడెంటిఫై చేస్తున్నారో ఏ కంట్రీలో రిలీజ్ చేయాలి అనే దాన్ని విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద ప్రోటోకాల్. సో ప్రోటోకాల్లో ఏంటంటే మొత్తం క్లియర్గా డీటెయిల్స్ ఉంటాయి. ఈ ప్రోటోకాల్ అనే డాక్యుమెంట్ ఒక SaaS ప్రోగ్రామర్కే కాదు, క్లినికల్ డేటా మేనేజ్మెంట్ వాళ్ళకి కూడా, ఫార్మకో విజిలెన్స్ చేసే వాళ్ళకి కూడా, అండ్ యాజ్ వెల్ యాజ్ SaaS ప్రోగ్రామర్కి, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్స్కి, అందరికీ ఇదే డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అనేది ఒక బైబిల్ లెక్క అనుకోండి. ఇందులో ఒక క్లినికల్ ట్రయల్కి ఏం చేయాలి అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ క్లియర్గా రాసి ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఆ మాలిక్యూల్, అంటే ఇప్పుడు ఆ క్లినికల్ ట్రయల్ చేస్తున్న ఆ డ్రగ్ తాలూకు మాలిక్యూల్ ఫార్ములేషను, అది ట్యాబ్లెటా, సిరప్పా, లేదా ఇంజెక్షనా, సో ఆ డీటెయిల్స్ కూడా ఉంటాయి. ఫార్ములేషన్ ఏం వాడారో, ఎవరెవరికి ఎలిజిబుల్లో, ఎవరెవరి క్లినికల్ ట్రయల్కి ఎలిజిబుల్లో, ఎవరెవరు ఎలిజిబుల్ కాదు, మొత్తం ఒక రకంగా చెప్పాలి అంటే అందులోనే అన్నీ ఉంటాయి. యాజ్ ఎ SaaS ప్రోగ్రామర్గా మీకు రియల్ టైంలో డే 1 మీకు జాబ్ వచ్చిన తర్వాత ఫస్ట్ మీకు ఆ పర్టికులర్ క్లినికల్ ట్రయల్కి సంబంధించిన డాక్యుమెంట్ ప్రోటోకాల్నే ఇస్తారు. ప్రోటోకాల్ను చదివిన తర్వాత మాత్రమే మీకు ఆ క్లినికల్ ట్రయల్స్ గురించి అర్థమవుతుంది. ఒక్కసారి మీకు ప్రోటోకాల్ చదివిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటంటాయంటే, జనరల్గా ఇప్పుడు నేను చెప్తున్న ఈ ప్రాసెస్ అంట, ఇది మొత్తం ఓవరాల్ క్లినికల్ ట్రయల్ ప్రాసెస్ చెప్తాను. అందులో క్లినికల్ SaaS ప్రోగ్రామర్ ఏం చేస్తాడో అందులో క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్ చూసుకున్నట్టుగా, నెక్స్ట్ ఇమేజ్ చూసుకున్నట్టే ఇన్వెస్టిగేటర్. ఈ పేరేంటి ఇన్వెస్టిగేటర్ అంటే, డాక్టర్ని క్లినికల్ ట్రయల్స్లో ఇన్వెస్టిగేటర్స్ అంటారు. ఇప్పుడు సపోజ్ ఒక క్లినికల్ ట్రయల్కి 100 మంది కావాలనుకోండి. 50 మందిని ఒక హాస్పిటల్లో నుంచి, 25 మందిని ఒక హాస్పిటల్, ఇంకో 25 మందిని ఇంకో హాస్పిటల్ నుంచి రిక్రూట్ చేస్తారు. అయితే ఈ 50 మందిని చూసుకోవడానికి హాస్పిటల్లో ఉండే ఒక డాక్టర్ ఉంటారు కదా, వాళ్ళని ఇన్వెస్టిగేటర్స్ అంటారు. అందులో 2 రకాల ఇన్వెస్టిగేటర్స్ ఉంటాయి. PI అంటాము, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ అని. ఓకేనా? SI అంటారు, సెకండరీ ఇన్వెస్టిగేటర్ అని. వీళ్ళ పని ఏంటంటే, వీళ్ళు డాక్టర్స్ బేసిక్గా ఆ పర్టికులర్ హాస్పిటల్లో జరిగే క్లినికల్ ట్రయల్స్ మొత్తం వాళ్ళ కంట్రోల్లోనే జరుగుతాయి.
సో ఎప్పుడైతే ప్రోటోకాల్ అనేది ఎఫ్డీఏ అప్రూవల్ ఇచ్చిందో, ఓకే మీరు క్లినికల్ ట్రయల్స్ చేసుకోండి హ్యూమన్ బీయింగ్స్ మీదని, సో నెక్స్ట్ ఏం చేస్తామంటే హాస్పిటల్ని ఐడెంటిఫై చేస్తాం. ఏ హాస్పిటల్స్ మనకు సూటబుల్, ఏ హాస్పిటల్లో మనకు పేషెంట్స్ దొరుకుతారు అనేది. సో జనరల్గా ఇది ఎలాగ డిపెండ్ అయి ఉంటుందంటే, క్లినికల్ ట్రయల్లో ఇప్పుడు సపోజ్ చిల్డ్రన్స్ క్లినికల్ ట్రయల్ అనుకోండి, చిల్డ్రన్స్ హాస్పిటల్ని టార్గెట్ చేస్తారు. లేదు ఆంకాలజీ అంటే క్యాన్సర్ స్టడీస్ అనుకోండి, క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్, క్యాన్సర్ హాస్పిటల్స్ ఉంటాయి కదా, వాటిని చేస్తారనమాట. సో ఏ క్లినికల్ ట్రయల్ ఎక్కడ చేయాలనేది డిపెండ్స్ ఆన్ ద హాస్పిటల్. సో హాస్పిటల్లో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే అన్నీ దొరుకుతాయి. అలానే ఇన్వెస్టిగేటర్ సెలక్షన్ అంటే ఏ హాస్పిటల్ని ఫస్ట్ హాస్పిటల్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ హాస్పిటల్లో వర్క్ను మేనేజ్ చేయడం కోసం యూజ్ చేసే ఎవరిని ఇన్వెస్టిగేటర్ని అయితే పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఒక్కసారి ప్రోటోకాల్ అయిపోయింది, ఇన్వెస్టిగేటర్ సెలక్షన్ అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసరికి అప్రూవల్. ఇప్పుడు ఎఫ్డీఏ అప్రూవల్స్ అయితే వచ్చాయి, కానీ అవే క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో చేయాలి అనుకుంటే కంపల్సరీగా ఐసీఎంఆర్, డీసీజీఏ అప్రూవల్స్ అయితే కావాలి. ఎందుకంటే ప్రతి లోకల్ కమిటీ అంటే ఎఫ్డీఏ అనేది ఇంటర్నేషనల్లీ అప్రూవ్డ్ డ్రగ్ కదా. సో అంటే డ్రగ్స్ ఏమైనా అప్రూవ్ చేయడానికి కావాల్సిన ఒక ఆర్గనైజేషన్. అదే లోకల్లో క్లినికల్ ట్రయల్ చేయాలి అంటే లోకల్ క్లినికల్ ట్రయల్ ఎథిక్స్ ప్రకారం వాట్ ఐ కెన్ సే నామన్క్లేచర్స్ ప్రకారము ఏదైతే చేయాలో అవి లోకల్లో అప్రూవల్స్ మళ్ళీ కావాలి. అంటే లోకల్ బాడీస్ అనమాట, లోకల్ రెగ్యులేటరీ బాడీస్ అంటాము, వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్స్ తెచ్చుకుంటాము. ఒక్కసారి అప్రూవల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పేషెంట్ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తాము. ఏంటి పేషెంట్ రిక్రూట్మెంట్ అంటే, సపోజ్ ఇమాజిన్ మీరు క్యాన్సర్కి తగ్గించడం కోసం ఒక డ్రగ్ని ఐడెంటిఫై చేశారనుకోండి. సో ఆటోమేటిక్గా మీకు ఎవరు పేషెంట్స్ అయ్యి ఉండాలి? అందరూ క్యాన్సర్డ్ పేషెంట్స్ అయితేనే ఆ పర్టికులర్ డ్రగ్ పనిచేస్తుందో లేదో చెక్ చేస్తాము. అందుకోసము ఏదో ఒక క్లినికల్ ట్రయల్ కోసం ఆ హాస్పిటల్కి వెళ్తాము, అందరూ క్యాన్సర్ పేషెంట్స్ ఉండే హాస్పిటల్కి. సో వాళ్ళకి ఏం చెప్తాము అంటే, పేషెంట్ రిక్రూట్మెంటు మాకు కావాలి, కొంతమంది పేషెంట్స్ కావాలని ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్తో మనం మాట్లాడతాము. మేము డ్రగ్స్ అవన్నీ ఫ్రీగానే ఇస్తాము, బట్ ఇట్ ఇది క్లినికల్ ట్రయల్, సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయొచ్చని. సో కొన్నిసార్లు వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండి పార్టిసిపేట్ చేస్తారు, కొన్నిసార్లు థర్డ్ పార్టీ వెండర్స్ ఉంటారనమాట, వాళ్ళే అప్పచెప్తారనమాట. మీకు ఎంతమంది క్యాన్సర్ పేషెంట్స్ కావాలంటే వాళ్ళు తీసుకొచ్చి అప్పచెప్తారు మనకి. సో యాజ్ ఏ చూడండి, ఇక్కడ మీరు ఏది చూసుకున్నా కూడా ఇది మన ప్రాసెస్ ఏం కాదండి, మన వర్క్ అయితే మాత్రం కాదు. ఇది మొత్తం మీకు ఓవరాల్ క్లినికల్ ట్రయల్ కోసం ఏం జరుగుతుందని చెప్పడం కోసం మాత్రమే చెప్తున్నాను. పేషెంట్ రిక్రూట్మెంట్స్ అనేది అవుతాయి. సో పేషెంట్ రిక్రూట్మెంట్ ఎలాగైతే అది ప్రతి పేషెంట్ ఎలిజిబుల్ కాదు క్లినికల్ ట్రయల్స్ చేయడానికి. ఆ ప్రోటోకాల్ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంటుంది. మీరు ఇప్పుడు ఈ పర్టికులర్ ఇమేజ్లోనే చూసుకున్నట్టుగైతే 7 నిలబడి ఉంటే ఒకడే సెలెక్ట్ అయ్యాడు, మిగతా వాళ్ళందరూ ఎందుకు సెలెక్ట్ కాలేదంటే వాళ్ళకి కొన్ని రీజన్స్ ఉంటాయి. కంపల్సరీగా క్లినికల్ ట్రయల్స్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 18 ఇయర్స్ అబవ్ అయి ఉండాలి, కంపల్సరీగా వాళ్ళ క్యాన్సర్ తాలూకు ట్యూమర్ సైజ్ అనేది ఈ పర్టికులర్ డయామీటర్లోనే ఉంటేనే అవుతుంది. లేదు అంటే రేపు చనిపోయే క్లినికల్ ట్రయల్స్లో అంటే రేపో లేదంటే 2-3 రోజుల్లో చనిపోతాడు అనే ఒక ఎనాలిసిస్లో ఉన్న వాళ్ళని డెఫినెట్గా రిక్రూట్ చేసుకోరు. ఎందుకంటే వాడు వచ్చి డ్రగ్ తీసుకున్న తర్వాత చనిపోతే ఓకే డ్రగ్ పని చేయట్లేదు, నెంబర్ ఆఫ్ పీపుల్ హూ డైడ్ అనేసరికి ఎక్కువ నెంబర్ వచ్చేస్తుంది మనకి. సో అలాంటి వాళ్ళని రిక్రూట్ చేయరు. క్లినికల్ ట్రయల్ ప్రోటోకాల్లో క్లియర్గా రాసి ఉంటుంది ఎవడు ఎలిజిబుల్ ఎవడు నాన్ ఎలిజిబుల్ అనే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఈ పర్టికులర్ పేషెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఫాలో అయ్యి మాత్రమే చేస్తారు. ఓకేనా. సో కంపల్సరీగా స్మోకింగ్ చేయకూడదు, ఆల్కహాల్ తీసుకోకూడదు అనే రూల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి ప్రోటోకాల్లో, కంపల్సరీగా అవి కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. నెక్స్ట్ పేషెంట్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత అయితే ఓకే మొత్తము ఇమాజిన్ ఒక 1200 మందిని ఒక 100 మంది కావాలనుకోండి, 120 మందిని రిక్రూట్ చేస్తారు. ఒక 20% 30% అనేది ఎప్పుడూ డ్రాప్ అవుట్ ఉంటారు. అంటే క్లినికల్ ట్రయల్ స్టార్ట్ చేసే ముందు ఆటోమేటిక్గా వాళ్ళు డ్రాప్ అయిపోతారు. ఓకే నాకు ఇంట్రెస్ట్ లేదండి క్లినికల్ ట్రయల్ చేయడానికి మాత్రము అని చెప్పేసి. సో దే డ్రాప్ సమ్ టైమ్స్. అందుకోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ మందినే రిక్రూట్ చేస్తారు. రిక్రూట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎలా తీస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు, కేస్ రిపోర్ట్ ఫామ్ అంటాము, సిఆర్ఎఫ్ అంటాము. ఇదేంటంటే ఒక డాక్యుమెంట్ అనమాట. జనరల్గా మన బయోడేటా ఫామ్ ఎలా ఉంటుందో సిఆర్ఎఫ్ అనేది కూడా కేస్ రిపోర్ట్ ఫామ్ అనేది ఒక డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్లో అన్ని డేటా తీసుకుంటాం. మీ పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, ఏజ్ ఏంటి, ఎథెనిసిటీ ఏంటి, సెక్స్ ఏంటి, రేస్ ఏంటి, అండ్ యాజ్ వెల్ యాజ్ లాస్ట్ మెడికేషన్ ఎప్పుడు అయ్యింది, ఏమైనా హెల్త్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, రీసెంట్గా సర్జరీ ఏమైనా అయ్యిందా, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుంటాం. ఆ క్యాప్చర్ చేయడానికి వాడే ఒక పేపర్ అనమాట ఇది. దీన్ని ఏమంటామంటే సిఆర్ఎఫ్, కేస్ రిపోర్ట్ ఫామ్. అయితే ఈ కేస్ రిపోర్ట్ ఫామ్ అనే దీంట్లో మనం డేటాని ఫిల్ చేస్తాము. అంటే క్లినికల్ ట్రయల్స్ జరిగేటప్పుడు ఆ డేటాను అందులో ఫిల్ చేసుకొని ఆ డేటాను దేనికి పంపిస్తాము, నెక్స్ట్ వచ్చేసరికి డేటా ఎంట్రీ అండ్ వ్యాలిడేషన్. అంటే సిఆర్ఓ ఆర్గనైజేషన్స్ అనేవి ఉంటాయండి, కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ ఆర్ క్లినికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కూడా అనొచ్చు మనం. అయితే ఇక్కడ ఎవరుంటారు అంటే ఈ పర్టికులర్ డేటా ఏదైతే ఫార్మాట్లో మనకు వచ్చిందో సిఆర్ఎఫ్లో వచ్చిన డేటాని
డేటాబేస్లోకి ఎంటర్ చేయడానికి CDM పీపుల్ ఉంటారండి, క్లినికల్ డేటా మేనేజ్మెంట్. మీరు వినే ఉండుంటారు జాబ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ అని, ఫార్మకో విజిలెన్స్ అనే జాబ్లో. క్లినికల్ డేటా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ క్లినికల్ డేటా మేనేజ్మెంట్ పర్సన్స్ తాలూకు జాబ్ ఏంటంటే ఈ పర్టికులర్ CRFని డిజైన్ చేయడము, ఆ డిజైన్ చేసిన తాలూకు డేటా ఒకసారి క్లినికల్ ట్రయల్స్లో వచ్చిన డేటాని ఆ CRFలో తీసుకొని ఆ డేటాని క్లీన్ చేసి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళతో క్వశ్చన్స్ అడిగి ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ క్వశ్చన్స్ రాసి ఓకే ఈ పర్టికులర్ ఇష్యూ ఉంది, ఏం చేయమంటారు, ఇది కరెక్ట్గా లేదని, సో అలాంటి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా మాట్లాడుకొని ఆ డేటాని ఫైనల్గా ఒక డేటాబేస్లోకి ఎంటర్ చేస్తారండి. సో దీన్నే డేటాబేస్. ఇప్పుడు చూడండి ఆ పర్టికులర్ 4 ల్యాప్టాప్స్ నుంచి డేటా అనేది డేటాబేస్లోకి ఎంటర్ అవుతుంది. డేటాబేస్ అనేది ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ అండి. ఇక్కడ చూడండి మీరు చూసుకుంటే ఒక 9 మెంబర్స్ వరకు పనిచేస్తున్న ఒక క్లినికల్ ట్రయల్ సైట్లో ఉండే ఆ డేటా అనేది ఒక డేటాబేస్లో వచ్చి స్టోర్ అవుతుంది. వీళ్ళు ఈ క్లినికల్ ట్రయల్ తాలూకు డేటాని ఎప్పుడైతే వస్తుందో ఆ డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేస్తుంటారు. సపోజ్ క్లినికల్ ట్రయల్స్ 100 మందిని చేస్తే 100 మంది ఒకేసారి రారండి హాస్పిటల్కి. ఒక 15 మంది వచ్చారు అనుకోండి, ఫస్ట్ ఆ 15 మంది డేటాని ఎంటర్ చేస్తారు. అలానే 15 మంది తాలూకా 2 వీక్స్ డేటా, అలాగే 15 మంది తరువాత నెక్స్ట్ 2 వీక్స్ డేటా, నెక్స్ట్ 2 వీక్స్ డేటా, అలా ఎంతవరకు ఒక క్లినికల్ ట్రయల్ అనేది కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ 5 to 6 months కానీ లేదా 1 year లోపలే పడుతుందండి. ఆ డేటా అనేది కీప్ ఆన్ ప్రోగ్రామ్ ఆ డేటా మేనేజ్మెంట్ పీపుల్ ఆ డేటాబేస్లోకి ఎంటర్ చేస్తూ ఉంటారు. ఇది క్లీన్ డేటా అండి. అట్ ద సేమ్ టైమ్ వ్యాలిడేషన్ కూడా చేస్తారు. డేటా ఎంట్రీ అంటే ఏదోలాగా ఒక వచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్ ఎంటర్ చేయరు, దాన్ని వ్యాలిడేట్ కూడా చేసుకుంటారు. అంటే చేస్తున్న డేటా అనేది కరెక్టా రాంగ్ అనే విషయాన్ని కూడా వ్యాలిడేట్ చేసుకుంటారండి. అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్లోకి మొత్తం డేటా అంతా లోడ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ డేటాని మన SAS ప్రోగ్రామర్కి ఇస్తారండి. SAS ప్రోగ్రామర్ ఏం చేస్తాడంటే ఈ SAS అనే టూల్ని యూజ్ చేసుకొని ఆ డేటాబేస్కి డేటాని కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో ఎక్కడైతే ఆ డేటాబేస్ ఉందో ఆన్లైన్లోనే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్తో కనెక్ట్ చేసుకొని ఈ డేటాబేస్లో ఉండే డేటాని SASలోకి తెచ్చుకుంటామండి. SASలోకి తెచ్చుకొని రిపోర్ట్స్ జనరేట్ చేస్తామండి. ఎంతమంది మేల్స్ ఉన్నారు, ఎంతమంది ఫీమేల్ ఉన్నారు, ఫీమేల్ విత్ ఏజ్ 25 ఉండేవాళ్ళు ఎంతమంది పర్టికులర్ డ్రగ్కి రెస్పాండ్ అవుతున్నారు, ఫీమేల్ విత్ ఏజ్ 60 అబవ్ ఉండేవాళ్ళు ఎంతమంది పర్టికులర్ డ్రగ్కి రెస్పాండ్ కాలేకపోతున్నారు. అలా అని ఒకలాంటి టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. దీన్ని మొత్తం 3 types ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తామండి. టేబుల్, లిస్టింగ్స్ అండ్ ఫిగర్స్. ఇవి 3 రకాల అవుట్పుట్లు అనమాట. యాజ్ అ SAS ప్రోగ్రామర్ జాబ్ ఏంటంటే కొన్నిసార్లు టేబుల్ జనరేట్ చేస్తాము, కొన్నిసార్లు లిస్టింగ్లు జనరేట్ చేస్తాము, కొన్నిసార్లు గ్రాఫులు జనరేట్ చేస్తాము. సో యువర్ జాబ్ ఈజ్ యూ విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్ అండ్ మీరు అనాలిసిస్ చేస్తారండి. ఎప్పుడైతే ఈ అనాలిసిస్ చేసిన ఈ రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఫైనల్గా మనం ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్స్, ప్రోగ్రామర్ ప్రొడ్యూస్ చేసిన రిపోర్ట్స్, ఆ రిపోర్ట్స్ని రిజల్ట్ మీటింగ్కి పంపిస్తామండి. రిజల్ట్ మీటింగ్ అంటే ఎవరైతే ఈ డ్రగ్ మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూర్చొని ఒక కమిటీ అనమాట. యాక్చువల్గా అయితే ఆ కమిటీ వాళ్ళు మొత్తం ఈ డ్రగ్ ఎలా పనిచేస్తుంది, క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి కదా, ఎలా ఉంది ప్రాసెస్, ఇవన్నీ మొత్తం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దాన్ని రిజల్ట్ మీటింగ్ అంటామన్న, RM అంటాం. ఈ రిజల్ట్ మీటింగ్లో వచ్చే రిజల్ట్స్ని బట్టి ఓకే రిజల్ట్స్ ఫేవర్గా ఉన్నాయి, మనం ఈ పర్టికులర్ డ్రగ్ని FDAకి సబ్మిట్ చేయొచ్చు, లేదా కొన్ని ఎడిషనల్ అవుట్పుట్స్ ఏమైనా కావాలా ప్రోగ్రామర్కి అడగండి. డేటా ఉంది ఆల్రెడీ. తొలి జనరేట్ చేసేటప్పుడు ఆల్ ద పేషెంట్స్ డేటా 18 అబవ్ చేసేసారు. బట్ ఇప్పుడు ఏమంటున్నారంటే 2 గ్రూపులుగా చేయండి, 18 బిలో పీపుల్ దాంతా ఒక గ్రూపు, 18 అబవ్ పీపుల్ దాంతా ఒక పర్టికులర్ గ్రూప్ కింద చేయండి అని ఎక్స్ట్రా అనాలిసిస్లు ఏమైనా కావాలి అంటే అది మనకి రిజల్ట్ మీటింగ్లోనే ఉంటుంది. ఒక్కసారి రిజల్ట్ మీటింగ్లో అయిపోయిన తర్వాత ఆ రిజల్ట్ వాళ్ళు సాటిస్ఫైడ్ అనుకుంటే అప్పుడు దాన్ని FDAకి సబ్మిట్ చేస్తారు. FDA ఆ పర్టికులర్ డ్రగ్కి అప్రూవల్ ఇస్తుంది. ఓకే దిస్ డ్రగ్ ఈజ్ కెన్ బి రిలీజ్డ్ ఇన్ టు ద మార్కెట్ అని. ఎప్పుడు తక్కువ సైడ్ ఎఫెక్ట్లు ఉండి ఎక్కువ బెనిఫిట్స్ ఉండి, ఓకేనా. సో ఉంటే ఆటోమేటిక్గా FDA అనేది మనకి ఆ పర్టికులర్ డ్రగ్కి అప్రూవల్ ఇస్తుంది అనమాట. ఇది టోటల్ ఓవరాల్ క్లినికల్ ట్రయల్ ప్రాసెస్. ఏది ప్రోటోకాల్ నుంచి మొత్తం FDAకి సబ్మిట్ చేసేంత వరకు టోటల్ జరిగే ప్రాసెస్. అయితే అందులో చేసే ఈ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా అనాలిసిస్ అండ్ రిపోర్టింగ్ అనేది మాత్రమే SAS ప్రోగ్రామర్ జాబు. సో క్లినికల్ డేటాబేస్ నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని రిపోర్ట్ జనరేట్ చేసి ఆ రిపోర్ట్ని రిజల్ట్ మీటింగ్ వరకు లేదా FDAకి పంపించడం అనేది మీ జాబ్ యాజ్ అ ప్రోగ్రామర్. ఐ హోప్ మీకు అర్థమయ్యిందని అనుకుంటున్నాను. సో ఇదంతా ఓవరాల్ ప్రాసెస్ అండి. సో క్లినికల్ ట్రయల్స్లో SAS ప్రోగ్రామర్ ఏం చేస్తాడని నెక్స్ట్ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే క్లినికల్ SAS ప్రోగ్రామర్కి ఏమేమి రిపోర్ట్స్ అవసరమో నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుందామండి.